ఊరుకోవా? నీలాంటి వాళ్ళని ఎలా ఊరుకోపెట్టాలో నాకు బాగా తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇల్లంతా వెతకండి. సెర్చ్ ద హౌస్. అటు 50,000 రూపాయలు మీ అమ్మాయి దొంగతనం చేసినట్టు మాకు రిపోర్ట్. అందుకే ఈ ఇల్లు సోదా చేస్తున్నాం. బాబు, మేం పేదవాళ్ళం అయ్యుండొచ్చు గాని దొంగతనాలు చేసి బ్రతికే నీచమైన స్థితికి దిగజారలేదు. నా కూతురు అలాంటి పని చేసి ఉండదు. అవును సార్, నాకు అసలు డబ్బు గురించి తెలియదు సార్. ఇదేదో ఆ చాముండేశ్వరి దేవి గారు చేసిన పనే ఉంటుంది. చాముండేశ్వరి దేవి గారికి పర్లేదా? మీ మీద దొంగతనం మోపడం తప్ప. సార్, ఆ గదిలో 50,000 రూపాయలు దొరికాయి సార్. అమ్మా, ఇదేదో మోసం. నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. నేను దొంగతనం చేయలేదు, నేను రాను. అమ్మా, నేనే పాపం ఎరగనమ్మా. డబ్బు నేను తీయలేదమ్మా. నీ కొడుకు నా చెల్లెల్ని ప్రేమించాడని తెలిసి ఆ ప్రేమను మొగ్గగానే తుంచెక్కలని ఉద్దేశంతో కదూ ఇంత నింద వేశావు. ఏమిటి? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? పెద్ద బాబు, అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? చెప్పు, అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా. నీ తల్లికి భయపడి అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా పిరికి వెధవా. నీ మెళ్ళలోంచి నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను.